వాస్తవానికి చాలామంది లక్ష్మీ పూజ గావిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ పూజను ఎలా చేయాలి అని అంటే షాపులలోనైనా సరే ఇంట్లో అయినా సరే మొదలుగా మనం అమ్మవారిని ప్రతిమా రూపాలను తయారు చేసుకుంటాం కదా. అవును. 5 పైసల బిల్ల కావచ్చు, 10 పైసల బిల్ల కావచ్చు, లేకపోతే రూపాయి బిల్లలు కావచ్చు, 10 రూపాయల బిల్లలు కావచ్చు, 5 రూపాయల బిల్లలు కావచ్చు, ఏ బిల్లలైనా మొత్తం 108 ఉండాలి. ఓకే. ఏ కాయిన్స్ అయినా 108 తీసుకోవాలి. తర్వాత మీకు లక్ష్మీ గవ్వలు విన్నారా పేరు ఎప్పుడైనా? విన్నా గురుగారు. లక్ష్మీ గవ్వల్ని ఆ రూపాయి బిల్ల మీద కూడా 11 పెట్టాలి. ఓకే. అవి 11 పెట్టి వాటితో పాటు ఇంకో 11 గింజలు పెట్టాలి. ఏది? తామర గింజలు. తామర గింజలు పెట్టేసి ఆ యొక్క వాటి మీద అమ్మవారిని స్థాపితం చేయాలి. స్థాపితం చేసే ముందు కింద అమ్మవారికి జాగిడి పీసులు పెట్టాలి 4 పెట్టేసి దాని మీద లక్ష్మీదేవిని పెట్టేసేసి షోడశ విధి పూజలన్నింటినీ గావించిన తర్వాత అమ్మవారికి 3 కిలోల వరకు మరమరాలంటే ఐడియా ఉందా మీకు? ఉంది. తెలంగాణ భాషలో పేలాలు అంటారు, ఆంధ్ర భాషలో మరమరాళ్ళు అంటారు. వాటితో అమ్మవారికి నైవేద్యంగా అర్పించాలి 3 కిలోల వరకు. తర్వాత మీకు పంచదార చిలుకలు అని అంటారు, ఐడియా ఉందా? పూర్వంలో మనం జాతరలలో అమ్ముతూ ఉండేటువంటివి. పచ్చ రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తర్వాత పింక్ కలర్లో ఇలా మనకు రంగుల్లో ఉంటాయి. అవి అదే వాటిల్లో పంచదార చిలుకల్లో చాక్ పీసులు అని ఉండేటివి, అది కూడా తినేటివారు. అవునా? ఇవి తీసుకువచ్చి ఆ రోజున దివాళీ రోజున ఈ పంచదార చిలుకలు ఇవన్నీ సేకరించి మనం ఎప్పుడైతే లక్ష్మీదేవికి నివేదన పెడతావో ఆ రోజు నీలో ఉండేటువంటి అప్పు దోషాలు ఏవైతే ఉన్నాయో, నీ ఇంటికి రావాల్సిన అప్పులే కావచ్చు, నువ్వు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అప్పులే కావచ్చు, పరిపూర్ణంగా తొలగిపోతూ ఉంటాయి. దానివల్ల నీ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట్లోకి వచ్చి కూర్చొని నీ ఇంట్లో నివసిస్తూ ఉంటుంది తల్లి.